ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అంటే ఎలా మిథున? మేము చాలా నష్టపోతాం. మీ వల్ల మా పరువు పోయింది కదా. అందుకు మేము సారీ చెప్పాం కదమ్మా. సారీతో పోయిన మా పరువు తిరిగి రాదు కదా. మీ డాడీ మేము కలిసి ఎన్నో ఇయర్స్ గా బిజినెస్ చేస్తున్నాం మిథున. ఇప్పుడు మీరు విత్డ్రా అయితే మా షేర్స్ అన్ని పడిపోతాయి. సో వాట్? అన్ని ఇయర్స్ గా కలిసి ఉన్న మమ్మల్ని ఎలా చీట్ చేయాలనిపించింది? మిథునకు మీరైనా చెప్పండి సార్. ఇన్నాళ్ళు కలిసున్న మనం ఇప్పుడు విడిపోతే మేమెంత నష్టపోతామో మీకు తెలియంది కాదు. మమ్మల్ని మా కంపెనీల్ని నమ్ముకొని ఎంతో మంది బ్రతుకుతున్నారు. మీరు తప్పుకుంటే వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. అవును సార్, కనీసం వాళ్ల కోసమైనా కన్సిడర్ చేయండి ప్లీజ్. సారీ జనార్దన్ గారు, ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ మిథునది. అలా అనకండి సార్. అమ్మాయికి మీరైనా చెప్పండి సుశీల గారు. తను డెసిషన్ తీసుకున్నాక మేం మార్చలేమండి. ప్లీజ్ మిథున, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. మమ్మల్ని మా స్టాఫ్ నమ్మితే మేం మిమ్మల్ని నమ్మాం మిథున. ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఓకే అంకుల్, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ ఇస్తాను. మేం మీతో ఉండాలంటే మీరు రామ్తో నా పెళ్లి చేయాలి. రామ్తో పెళ్ళా? రామ్ నిన్ను ఇష్టపడట్లేదు కదమ్మా. ఐ నో, బట్ నాకు రామ్ కావాలి. రామ్కి ఆల్రెడీ పెళ్ళయిందమ్మా. తన భార్య సీత ఉంది. కానీ సీత రామ్కి దూరంగా ఉంది కదా. మళ్ళీ తిరిగి రాదు అని మహాలక్ష్మి గారు చెప్పారు కదా. లేదమ్మా, రామ్ ఇంకా సీత గురించే ఆలోచిస్తున్నాడు. రామ్ మైండ్ని డైవర్ట్ చేయండి. సీత ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్పండి. రామ్ ఒప్పుకోడమ్మా. మీతో కలిసి బిజినెస్ జర్నీ చేయడానికి నేను ఒప్పుకోను. డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి బయలుదేరండి. ఓకే మిథున, మేము ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడి చూస్తాం. ఏ విషయమో మీకు ఫోన్ చేసి చెప్తాం. ఎలాగైనా రామ్ని ఒప్పించండి, లేదంటే నష్టపోవడానికి రెడీ అవ్వండి. నిన్ను కోడలుగా చేసుకునే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నేనెలా వదులుకుంటాను? ష్యూర్ మిథున, ట్రై చేస్తాం. పదజన జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.